హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనికాస్ ఛానల్. విశాఖ సాగర తీరంలో ఇంటర్నేషనల్ థీమ్తో భారీ ఎత్తున మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ వీడియోలో అసలు ఆ ఎగ్జిబిషన్ ఎలా ఉంది, ఆ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉంటాయి, ఆ ఎగ్జిబిషన్ యొక్క అన్ని విశేషాలు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మనకి ఈ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ వచ్చేసి సబ్మెరీన్ ఎదురుగా పోలీస్ మెస్ వెనుక ఉన్న ఏయూ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. ఆల్రెడీ మన ఛానల్లో అయితే వైజాగ్ వన్ డే టూరు అలాగే సబ్మెరీన్ మ్యూజియం వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో వీడియో ఎండింగ్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. సో మనకి ఈ ఎగ్జిబిషన్లో వచ్చేసి 150 రూపీస్ పర్ హెడ్ అండి టికెట్. సో ఎంట్రన్స్ కూడా మనకి ఫిష్ షేప్లోనే ఉంది. టికెట్ తీసుకొని లోపలికి వచ్చాక చూస్తున్నారు కదా, ఇలా ఎక్వేరియంలో మనకి చేపలు అనేటివి ప్రదర్శనకు ఉంచడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా సముద్ర అంతర్గర్భంలో 10,000 అడుగుల లోతులో ఉండే వివిధ రకాల చేపలన్నిటినీ ఇక్కడ పెట్టడం జరిగిందండి. మొత్తంగా ఇక్కడ అక్వేరియంలో 150 జాతులకు చెందిన వేల విదేశీ స్వదేశీ చేపల ప్రపంచాన్ని మనందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. మనకి స్టార్టింగ్ వచ్చేసి కొన్ని ఎక్వేరియంలో ఇలా రకరకాల చేపల్ని విడివిడిగా ఉంచడం జరిగింది. సో మేము అనుకుంది ఏంటంటే చేపలకి పేర్లు కూడా పెట్టేది ఉంటే మనకి ఇంకా అవి ఏ జాతికి చెందినవి, ఏ రకానికి చెందినవి అనేది తెలిసి ఉండేది. ఎక్కడైతే మెన్షన్ చేయలేదండి, కేవలం 4-5 రకాల చేపలకు మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. ఇలా అక్వేరియంలో అన్ని చేపలను చూస్తూ వెళ్ళిన తర్వాత మనకి ఒక టనెల్ లాగా ఉంది. ఆ టనెల్ లోపలికి వెళ్ళినట్లయితే ఎన్ని రకాల చేపలు అంటే అసలు ఎటు చూసినా చాలా అద్భుతంగా ఉంది వ్యూ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు వీడియోలో, ఇలా టనెల్ లాగా ఉంది. ఆ టనెల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చుట్టూ కూడా చేపలు ఉంటాయండి. అంటే చుట్టూ కూడా ఎక్వేరియంని నిర్మించడం జరిగింది. ఆ ఎక్వేరియంలో చాలా రకాల చేపలు ఉన్నాయి. సో పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు వీడియోని ఎండింగ్ వరకు చూసినట్లయితే ఈ పార్క్ ఎగ్జిబిషన్లో చేపలతో పాటు ఇంకేమేమి ఉన్నాయో అన్నీ కూడా తెలుస్తుందండి. మనకు ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాల సైజ్ చేపలు అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఒకేసారి అన్ని రకాల చేపలను చూస్తే పిల్లలు కూడా చాలా థ్రిల్లింగ్గా ఎంజాయ్గా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్లో వచ్చిన పర్యాటకులను ఆకర్షించేవైతే ఈ చిన్న చిన్న కలర్ఫుల్ చేపలండి. సో చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా చిన్న చిన్నగా ఆరెంజ్, గ్రీన్ ఇలా రకరకాల కలర్స్లో ఉన్నాయి కదా. సో అక్కడైతే చాలామంది ఫొటోస్, సెల్ఫీస్ తీసుకుంటున్నారు. సో టనెల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రకాల చేపల్ని ఇలా సపరేట్గా ఎక్వేరియంలో, ఒక్కొక్క ఎక్వేరియంలో కొన్ని రకాల చేపల్ని పెట్టడం జరిగింది. ఈ చేప చూసినట్లయితే మీరు వీడియోలో ఇది చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ దాని తోక కూడా చాలా పొడుగ్గా ఉంది. ఇది వచ్చేసి మనకి జస్ట్ లైక్ స్నేక్ ఎలా ఉంటుందో అలా ఉందండి ఈ చేప అనేది. సో ఇలా అన్ని రకాల చేపలను చూసి బయటికి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ పక్షులు కూడా చాలా రకరకాల పక్షులు ఉన్నాయి. అయితే పక్షులకు కొన్ని జాతులకు మాత్రం పైన బోర్డు పెట్టడం జరిగింది. చూశారు కదా, ఇలా మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఒక్కొక్క జాలిలో కొన్ని రకాల పక్షులను ఉంచడం జరిగింది.
అందరూ కూడా అసలు సెల్ఫీలు వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. మేము సండే వెళ్ళామండి, చాలా క్లౌడీగా ఉంది. ఇక్కడ రామచిలుకకు అలా గడ్డిని తినిపిస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. మనకి ఇలా చాలా రకాల పక్షులు ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం కరెంటు పోయిందండి, అందుకే అన్ని రకాల పక్షులను అయితే నేను వీడియో తీయలేదు. కొంచెం చీకటిగా ఉండేసరికి ఎక్కువగా అయితే వీడియోస్ తీయలేదు. ఇంకా మనకి చాలా రకాల పక్షులు ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఇక్కడ ఫ్రెండ్లీ స్నేక్స్ అని కూడా పాములను మీద వేసుకున్నారు. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చండి, ఇతను ఆ వైట్ స్నేక్ ఏదైతే ఉందో తన భుజం మీద వేసుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా పక్షులను కూడా మన చేతి మీద పెట్టుకునే అవకాశం ఉందండి, మన చేతితో పట్టుకునే అవకాశము. సో మేము వెళ్ళినప్పుడు చాలామంది వాళ్ళ చేతుల మీద పక్షులను పెట్టుకొని ఫొటోస్ దిగుతున్నారు. సో చాలా క్లౌడీగా ఉందని మేమైతే ట్రై చేయలేదు. సో చేపలు పక్షులు ఒక ఎత్తు అయితే మనకి ఇక్కడ స్టాల్స్ పెట్టారండి. సో ముఖ్యంగా చిన్నపిల్లలకి హెయిర్ బ్యాండ్స్, జ్యువెలరీ ఐటమ్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది, లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది. సో అన్ని రకాల జ్యువెలరీస్, యాక్సెసరీస్ అన్నీ పెట్టారు. ఇక్కడ ఇవి జెల్లీ బాల్స్ అంటే 10 రూపీస్కి ఒక ప్యాకెట్, వాటర్లో వేస్తే మనకి బాల్స్ పెద్దగా అవుతాయి కదా, అలాగే ఇండోర్ అవుట్డోర్ డెకరేషన్కి కావాల్సిన హ్యాంగింగ్స్ కానివ్వండి, ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా చూసారు కదా, బ్యాంగిల్స్. అండ్ ముఖ్యంగా ఆఫీస్కి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి ఇయర్ రింగ్స్ అయితే బోల్డ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. మీరు ఈ గిన్నెలో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అండి. సో మనము నిదానంగా ఫిషెస్ని, బర్డ్స్ని ఇలా షాపింగ్ చూస్తూ, అలాగే మనకి ఇంకా రైడ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తూ ఉంటే అట్లీస్ట్ మనకి 2 to 3 అవర్స్ అయితే ఈ ఎగ్జిబిషన్లో హ్యాపీగా గడిపేయచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి కిడ్స్కి ఎరేజర్స్, పెన్సిల్స్ కూడా చాలా వెరైటీస్లో దొరుకుతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి పెన్సిల్స్ అండి. అలాగే ఎరేజర్స్ కూడా మీరు చూస్తున్నట్లయితే వీడియోలో పెప్పా పిగ్ ట్రావెల్ బ్యాగ్ ఉంటుంది కదా, అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా పెన్సిల్స్ అండ్ ఎరేజర్స్ అంట. ఇది వచ్చేసి 200 రూపీస్ అని చెప్పారు. మేము అదొకటి అడిగాం కాస్ట్. సో టాయ్స్ అనేసి చాలా ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి, రైడ్స్ కూడా ఉన్నాయి. సో గేమ్స్ వచ్చేసి మనకి గన్ షూట్ అనేసి అవి ఇలా బాల్స్వి చాలా రకాలుగా ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ కుర్తీస్ కూడా అమ్ముతూ ఉన్నారు. రైడ్స్ కూడా చాలా రైడ్స్ ఉన్నాయి. జాయింట్ వీల్స్ అని, కప్స్ అని, నెక్స్ట్ వచ్చేసి టాయ్ ట్రైన్స్ ఫర్ కిడ్స్ అని చాలా ఉన్నాయి. ఇది యూనికార్న్ హార్ట్స్ ఉంది కదా, ఇది వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటారండి ఒకరికి. సో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో పాటుగా మన పేరెంట్స్లో ఎవరినో ఒకరిని, ఫాదర్ మదర్ ఎవరినైనా ఒకరిని అలౌ చేస్తున్నారు. అలాగే టాయ్ ట్రైన్ కూడా చూశారు కదా. ఇక్కడున్న వాటిలన్నిట్లలో రైడ్లలో చాలా థ్రిల్లింగ్గా, ఎగ్జైటింగ్గా అనిపించింది ఏ రైడ్ అంటే, ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను ఈ రైడ్ అండి. అసలు మీరు వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది. ఆ ఒక్కొక్కటిసారి పైనే 360 డిగ్రీస్లో 2-3 టైమ్స్ తిరగడము, అది అలా ఫాస్ట్గా తిరుగుతుంటే చాలా థ్రిల్లింగ్ అండ్ ఎగ్జైటింగ్గా ఉంటుంది. థ్రిల్లింగ్ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఒకసారి దీన్ని అయితే ట్రై చేయండి. వీటితో పాటుగా మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఫిషెస్, బర్డ్స్, షాపింగ్, రైడ్స్ అన్నీ కూడా ఒకే చోట ఉన్నాయండి. చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.